వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంతో కర్నూలులో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి రాజ్విహార్ కూడలి వరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. రాజ్విహార్ కూడలిలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. 20 సంవత్సరాల తరువాత ఢిల్లీలో బీజేపీ గెలవడం చాలా ఆనందంగా ఉందని నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా గెలిపే లక్ష్యంగా పనిచేసి ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తూ అదే సమయంలోనే మన ఢిల్లీ గడ్డ మీద 27 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేస్తే ఆ ఎనలేని కృషికి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఈరోజు జెండా ఎగిరేయడం జరిగింది. ఏదైతే 70 సంవత్సరాలు పాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మట్టి కరుచుకుని పోయింది. కనీసం ఉనికి కూడా చాటుకోకుండా ఉన్నామనేది కూడా తెలియజేయలేకుండా ప్రజలు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పినారు. ఏదైతే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు పేదల పక్షాన ఉండి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు, మరుగుదొడ్లు, అనేకమైన ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు, గరీబ్ కళ్యాణ్ యోజన కింద బియ్యము, కరోనా సమయం నుంచి నేటి వరకు కూడా బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది. పేద ప్రజలు ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళు బాగుండాలని పేద ప్రజల కోసమే అనునిత్యం ఆలోచన చేస్తున్న ఏకైక నాయకుడు మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన ఆంధ్ర తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు.